హలో అండి, ఇప్పుడు చూసారు కదా ఈ ఫ్రెష్ పాలని మనం ఎలా విరగొట్టుకుని పన్నీర్ దోశ తయారు చేసుకోవాలో చూపిస్తాను మీకు. యాక్చువల్లీ ఈ పాలు ఏంటంటే నిన్న మార్నింగ్ తీసుకున్నాయి. అవి నేను నిన్న సాయంత్రం దాకా బయట పెట్టాను, నైట్ ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇప్పుడు దాన్ని పన్నీర్ ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదండి, ఇది స్టవ్ మీద పెట్టి కొంచెం ఒక 5 మినిట్స్ బాయిల్ చేయగానే ఇలా విరిగిపోయినాయి. ఎందుకు అని అంటే నిన్న మార్నింగ్ నుంచి పాలు బయట ఉంది. ప్రత్యేకించి మనం ఏం చేయవసరం లేదండి పాలు విరగొట్టుకోవడానికి. ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా బయట ఉంటే ఆటోమేటిక్గా పాలు విరిగిపోతాయి. చూసారు కదండి, ఇలా విరిగిపోతాయి అన్నమాట. ఇలా మనం దీన్ని పన్నీర్ తయారు చేసుకున్నా ఓకే, లేదు ఇంకొంచెం కావాలంటే చూడండి, ఒక్క డ్రాప్ నేను ఈ పాలల్లో వెనిగర్ వేస్తున్నాను. ఈ వెనిగర్తో ఇంకొంచెం ఇది మీకు విరుగుద్ది అనమాట. చూసారు కదండి, ఇట్లా మనం పాలు పూర్తిగా విరిగినాక దీన్ని ఒక జల్లెడలోకి వడగట్టుకోవాలన్నమాట. చూసారు కదండి, ఇలా ఫ్రెష్ పన్నీర్ మనకి తయారైపోతుంది. ఇప్పుడు దీన్ని గడ్డగా ఎలా చేయాలో చూపిస్తాను. చూసారు కదండి, ఈ వడకట్టుకున్న దాన్ని ఇలా ఒక కర్చీఫ్ తీసుకుని కర్చీఫ్లో వేసి మనకి దీన్ని గడ్డలాగా చేసుకోవాలన్నమాట. చూసారు కదా, ఇప్పుడు ఈ వాటర్ అంతా వెళ్ళిపోతూ ఉంటాయి. దీని మీద ఏదన్నా మందపాటిది ఒక బౌల్ కానీ లేదంటే ఒక రాయి లాంటిది కానీ పెట్టుకోవాలి. చూడండి, ఇలా మందపాటిది ఏదన్నా పెట్టుకుంటే వాటర్ అంతా కూడా బయటికి వచ్చేస్తాయి. అలా వచ్చేసినాక మనం 2 మినిట్స్ దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 2 to 5 మినిట్స్ దాకా ఫ్రిడ్జ్లో పెట్టుకున్నా పర్లేదు. చక్కగా గడ్డలాగా పన్నీరు తయారైపోతుంది. ఫ్రెష్ పన్నీర్ మనం ఇలా తయారు చేసుకోవచ్చు. చూసారు కదండి, ఇలా గడ్డలాగా అయిపోయినాక దీన్ని 5 to 10 మినిట్స్ లోపు, ఎంతైనా సరే మీకు కొంచెం గట్టిగా కావాలంటే కొంచెం ఎక్కువసేపు పెట్టుకోవచ్చు, లేదు పర్లేదంటే ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఇది గడ్డలాగా అయ్యే వరకు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా గడ్డలాగా వచ్చింది. ఇప్పుడు నేను ఇది నాకు దోశల్లో కాబట్టి నేను ఇలా ప్రిపేర్ చేసుకున్నా. అదే కర్రీకి కావాలంటే ఇంకొంచెం పాలు ఎక్స్ట్రా వేసుకుని ఇంకొంచెం మందంగా లావుగా వచ్చేటట్లుగా పెట్టుకుంటాను. చూడండి, నెక్స్ట్ ఇట్లా దీన్ని తురుముకుని పెట్టుకుని మనం దోశ మీద వేసుకోవడం అన్నమాట. చూడండి ఎట్లా వస్తుందో, మనం బయట షాపులో ఎలా అయితే తీసుకుంటామో అలాగే వస్తుంది. చూసారు కదా, ఇలా ఫాస్ట్గా తురిమేసేసుకుని మనం ఎంత ఫాస్ట్గా తురుముకున్నా ఇదే మనకి ముక్కల్లాగా అవ్వదనమాట. చూసారు కదా, చూసాం కదండి, ఇలా తురుముకోవాలి. చూసారు కదండి, ఒక పచ్చిమిరపకాయని తీసుకుని సన్నగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్నాను. అంటే కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళకి, లేని వాళ్ళు ఇలాగ వేసుకోవచ్చు, వద్దనుకున్న వాళ్ళు. చూడండి, ఇప్పుడు స్టవ్ అంటించుకుని దోశ పెనం పెట్టుకోవాలి. చూసారు కదండి, ఇలా దోశ వేసుకుని చక్కగా దీన్ని ఇట్లా స్ప్రెడ్ చేసుకుని మందంగా లేకుండా పల్చగా చేసుకుని తర్వాత చూసారుగా ఈ పన్నీర్ తురుము ఇలా పైన మనకి ఎంత కావాలో అంటే మన టేస్ట్కి తగ్గట్లుగా వేసుకోవాలి. కొంత పిల్లలకి ఇష్టంగా తింటారు కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు, పెద్దవాళ్ళకంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. దీనిలో మనం ఇంకేం కలపకూడదండి. ఏమన్నా కలిపితే మనకి పన్నీర్ టేస్ట్ తెలియదు. కేవలం మనకి కొంచెం స్పైసీ కావాలనుకున్న వాళ్ళు చిల్లీస్ వేసుకోవడం అంతే. ఇలా చూసారు కదండి, ఇలా వేసుకున్నాక మనం దీన్ని ఇలా మనం అంటే వన్ సైడే కాల్చుకోవాలండి. పన్నీర్ వేసినాం చూసారు కదా, ఇక్కడ ఏమి కూడా లేదు, మనకి పచ్చిగా ఏమి కూడా లేదు. సో దీని ఇట్లా స్పైసీగా వస్తుంది, క్రిస్పీగా వస్తుంది. ఇలా తీసేసుకోవడమేనండి. చూసారు కదండి, అలా ఒక దోశ. అది మనకి పిల్లలు చాలా ఇష్టంగా, అంటే పిల్లలు కారం తినరు కాబట్టి ఎక్కువ అలా మనం పన్నీర్ వేసుకుని కొంచెం పచ్చిమిరపకాయలు వేసుకుని పెట్టేసుకుంటే ఆ మిర్చి వాళ్ళు తీసేస్తారు, తినేవాళ్ళు తినేస్తారు, పెట్టేస్తారు. సో ఇలా మనం పెద్దవాళ్ళకి చేసుకుంటున్నామండి. ఇప్పుడు చూడండి, మనకు కావాలంటే ఇట్లా దోశ వేసుకుని పైన పన్నీర్ ఇలా వేసుకుని తర్వాత కొంచెం మిర్చి కావాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే లేదు. వేసుకున్నాక ఒక్క చిటికెడు గరం మసాలా, ఉప్పు అన్నీ ఏం వేసుకోకూడదండి, కొంచెం గరం మసాలా వేసుకుంటే చాలు. ఇలా కొంచెం ఆయిల్ వేసుకుంటే టేస్టీ మనకి పన్నీర్ దోశ రెడీ అయిపోతుందండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి.
చూసారు కదండి, ఇలా టేస్టీ పన్నీర్ దోశ రెడీ అయిపోయింది. దీనిలో కారం ఎందుకు వద్దన్నానంటే, కారం మనకి దాన్ని ఎంతసేపటికి కూడా ఎక్కువ అది మనకు పన్నీర్ టేస్ట్ని తెలియనివ్వకుండా చేసేస్తుంది. అందుకని లైట్గా మనం కొంచెం గరం మసాలా వేసుకున్నాం. చూసారు కదండి, ఇట్లా మనం పన్నీర్ మీద ఇలా దోశ వేసేసుకొని ఇలా కొంచెం గరం మసాలా, దీన్ని గరం మసాలా అయితే డామినేట్ చేయదు, అందుకే లైట్గా గరం మసాలా. అదే కారం అయితే మనకు డామినేట్ చేస్తుంది కాబట్టి కారం ఉప్పు వేస్తే ఈ పన్నీర్ టేస్ట్ తెలియదు, అందుకే గరం మసాలా వేయమని చెప్పాను. ఇలా చేసేసుకుని ఈ ప్రాసెస్ అంతా మనకి లేట్ అవుతుంది పన్నీర్ తయారు చేసుకోవడానికి అని మీరు ఏమన్నా అనుకుంటే కనుక ఆఫీసులకు వెళ్ళేవాళ్ళు అయితే ముందు రోజు నైట్ దాన్ని తయారు చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుని మార్నింగ్ ఇట్లా దోశ మీద వేసేసి పెడితే ఎమ్మి పన్నీర్ దోశ చాలా టేస్టీగా ఉంటుందండి. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదండి, ఇలా మనకి ఏంటంటే పన్నీర్ వేసుకునేటప్పుడు కావాలంటే మీరు దీన్ని కొంచెం హెవీగా కూడా వేసుకోవచ్చు. అంటే పిల్లలు కొంచెం ఇష్టపడుతూ తింటారంటే దానికి హెవీ కూడా వేసుకోవచ్చు. మీరు కూడా కావాలంటే హెవీగా వేసుకోవాలి. మళ్ళీ ప్రాసెస్ ఒకసారి చెప్తానండి, వినండి. ఫస్ట్ మనం పాలను విరగొట్టుకోవడం అందరికీ తెలుసు కాబట్టి మనం పాలను విరగొట్టుకుని పన్నీర్ నేను ఎలా అయితే చూపించానో అలా పన్నీర్ ప్రిపేర్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. సో నెక్స్ట్ మనం ఆ పన్నీర్ని అంతా గ్రేట్ చేసేసుకుని మొత్తం దాన్ని తురుముకుని ఆ పన్నీర్ తురుముకున్న దానిలో మనం స్టవ్ మీద దోశ వేసుకుని దాని మీద పన్నీర్ జల్లుకుని ఒక్క పచ్చిమిరపకాయ చిన్నగా సన్న ముక్కలు కోసి, పిల్లలకైతే గరం మసాలా వేయకుండా ఆ పచ్చిమిరపకాయ వేసి పెట్టుకోవాలి. అదే పెద్దవాళ్ళకైతే కొంచెం గరం మసాలా వేసుకుని ఈ పన్నీర్ దోశ అనేది మనం రెడీ చేసుకోవాలి. చూసారు కదండి, నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.